శ్రీమాత్రే నమః. ఫాల్గుణ అమావాస్యను కొత్త అమావాస్య పేరుతో పిలుస్తూ ఉంటారు. ఈరోజు వినవలసిన కథ ఏమిటి? సూర్యగ్రహణం, శనివారం, అమావాస్య కలిసి వస్తే పరిహారాలు ఎలా పాటించాలి ఇత్యాది అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కొత్త అమావాస్య ఈ రోజున తప్పనిసరిగా అమావాస్య యొక్క కథను తెలుసుకోవాలి. ఫాల్గుణ బహుళ అమావాస్యని కొత్త అమావాస్యగా పిలుస్తూ ఉంటారు. ఇది చాంద్రమాన సంవత్సరంలో వచ్చేటువంటి చివరి అమావాస్య. దీని తర్వాత నూతన తెలుగు సంవత్సరాది ఆరంభమవుతుంది. ఫాల్గుణ అమావాస్య కథ తెలుసుకుందాం. ఒకసారి దూర్వాస మహర్షి ఇంద్రుణ్ణి ఇతర దేవతల్ని కోపగించుకుంటారు. నిజానికి దూర్వాసుడు ఏం చేసినా లోక కళ్యాణార్థం చేయడం జరుగుతుంది. దూర్వాసుని శాపం వల్ల దేవతలందరూ కూడా శక్తిహీనులుగా మారిపోతారు. ఈ విషయాన్ని గ్రహించినటువంటి రాక్షసులు దేవతల మీద యుద్ధం చేసి దేవతల కంటే తాము గొప్పవాళ్లమని, తాము వారిని జయించామని భ్రమపడతారు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి దేవతలు విష్ణు వద్దకు పరుగు పరుగున వెళ్లి ఈ యావత్ వృత్తాంతాన్ని వివరిస్తారు. సంకట పరిస్థితిని అర్థం చేసుకున్నటువంటి శ్రీ మహావిష్ణువు రాక్షసులతో శాంతిగా ఉండమని దేవతల్ని ఆదేశిస్తాడు. దేవతలతో కలిసి ఉండమని రాక్షసుల్ని కోరడం జరుగుతుంది. ఇద్దరూ కలిసి ఒకే మాట మీద నిలబడి సముద్ర మందనం చేయమని వారిని అంగీకరింపచేస్తాడు. ఈ విధంగా పొందినటువంటి అమృతం యొక్క అమృతాన్ని ఇద్దరూ పంచుకోవచ్చునని రాక్షసులకు తెలియజేస్తాడు. అమృతం మీద కోరిక చేత రాక్షసులు దానికి సులభంగానే అంగీకరిస్తారు. దేవతలు, రాక్షసులు ఇలా సముద్ర మందనాన్ని ప్రారంభిస్తారు. సముద్ర మందనంలో అనేక క్లేశాల తర్వాత అమృత కలశం లభ్యమవుతుంది. అమృతం దొరికిన వెంటనే ఇంద్రుని యొక్క కుమారుడైనటువంటి జయంతుడు అమృత కలశాన్ని చేతబోని పరుగెత్తడం ప్రారంభిస్తాడు. అతని వెనుకనే దేవతలు, రాక్షసులు ఇద్దరు కూడా పరుగందుకుంటారు. అమృత కలశం తమకు కావాలని ఇద్దరూ యుద్ధం చేసుకోవడం ప్రారంభిస్తారు. అలా 12 రోజుల పాటు యుద్ధం కొనసాగుతుంది. ఈ కాలంలో అమృత బిందువులు ఒకరి చేతి నుంచి ఇంకొకరి చేతికి కలశం మారడం ద్వారా కింద పడడం జరుగుతుంది. హరిద్వార్, ప్రయోగ, ఉజ్జయిని, నాసికుల మీద ఈ యొక్క అమృత బిందువులు పడతాయి. యుద్ధం జరుగుతూ ఉండగా సూర్యుడు, చంద్రుడు, గురువు, శని అమృతాన్ని రక్షించడం ప్రారంభిస్తారు. యుద్ధం ఎంతకీ సమసిపోక దేవతలందరూ కూడా అలసిపోతారు. విష్ణువుని ప్రార్థించగా శ్రీ మహావిష్ణువు మోహిని రూపాన్ని ధరిస్తారు. మోహిని యొక్క రూపాన్ని చూడగానే అందరూ మోహత్వంలో పడిపోతారు. అమృతం మాట మర్చిపోయి ఆమె వెనకాలే అడుగులు వేస్తూ ఆమె ఏం చేస్తోందా అని గమనించడం ప్రారంభిస్తారు. మోహిని రాక్షసులకు అమృతాన్ని పంచుతున్నట్టుగా నటిస్తూ దేవతలకు మాత్రమే అమృతాన్ని అందించడం ప్రారంభిస్తుంది. మోహిని ఈ విధంగా చేయడాన్ని గమనించినటువంటి రాక్షసులు మోసం జరిగిందన్నటువంటి విషయాన్ని గ్రహిస్తారు. మోహిని యొక్క మోహన రూపాన్ని చూస్తూ ఆ విషయాన్ని మర్చిపోతారు. ఈ విధంగా ఫాల్గుణ అమావాస్య రోజున పవిత్ర జలాలలో అమృత బిందువులు పడ్డాయి. ఆ యొక్క శక్తి ప్రతి సంవత్సరం అమావాస్య రోజున, ఫాల్గుణ అమావాస్య రోజున శక్తిని సంతరించుకుంటుంది. అందుకే ఆ రోజున అందరూ కూడా నదీ జలాల్లో స్నానాన్ని ఆచరించాలి. పెద్దల్ని ఉద్దేశించి తర్పణాలను వదలాలి. నదిలో స్నానాన్ని ఆచరించలేని వారు కనీసం మనం స్నానం చేసేటువంటి నీటిని గంగే చ యమునే చ గోదావరి నర్మదా సింధు కావేరి అన్నటువంటి ఒక శ్లోకాన్ని పఠించి ఆ నీటిలో మన స్నానాన్ని ఆచరిస్తున్నటువంటి నీటిలో గంగాదేవి ఆవాహనం అయిందని భావించు పవిత్రమైనటువంటి జలంగా భావిస్తూ స్నానాన్ని పూర్తి చేయాలి. అమావాస్య రోజున శివుణ్ణి పూజించాలి. శివుణ్ణి భక్తితో వేడుకోవాలి. ఈ రోజున ఒక పూట ఉపవాసం చేస్తూ పరమశివుణ్ణి ఆరాధిస్తే ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. పితృదేవతలను తలుచుకుంటూ అన్నదానం చేయడం చాలా ఉత్తమమైనటువంటి విశేషమని శివపురాణం చెప్తోంది. అన్నదాన విశిష్టత ఇంత అని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. అమావాస్య నాడు విప్రులకు భోజనం పెడుతూ పితృదేవతలను తలుచుకుని వారి ప్రీతి కోసం స్వయంపాక దానాలు చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు ఆ కుటుంబానికి చెందుతాయి. ఈ పని పసివారి నుంచి ముసలివారి వరకు చేయాలి. ఇక నదిలో తర్పణలు వదలడం. అమావాస్య నాడు పితృదేవతలను తలుచుకుంటూ తర్పణలు వదలడం చాలా ఉత్తమమైనటువంటి విషయం.
పితృదేవతలు ఏడాది కాలమంతా కూడా దాహార్తతో ఉంటారని, వారికి మనం నివేదించేటువంటి తర్పణలు నీటి రూపంలో వారు గ్రహిస్తారని పెద్దలు విశ్వసిస్తారు. ఇలా ఈ కార్యక్రమాలు పుణ్యతీర్థాల్లో నిర్వహించడం వల్ల ఉత్తమ గతులు పితృదేవతలకు సంతరిస్తాయంటారు. ఫాల్గుణ అమావాస్య నాడు రాహుకాల సమయంలో శివలింగ దర్శనం, శివాభిషేకం అత్యంత శుభప్రదమైనవే. శివ పంచాక్షరిని స్తోత్రం చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలని పొందుతారు. అమావాస్య రోజు అమ్మవారికి శక్తి ఎక్కువగా ఉంటుంది. ఆ రోజున అమ్మవారి యొక్క నామాలను పఠిస్తూ సంధ్యావేళల్లో దీపాన్ని ఇంట్లో ఉంచాలి. భారతదేశంలో గ్రహణం లేదు కాబట్టి గ్రహ కార్యక్రమాలు ఏమీ చేయనవసరం లేదు. Please like, share and subscribe my channel Chaganti Malati.